ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో స్థానికేతరుల భూములను రక్షణ లేకుండా పోయిందని హైదరాబాద్కు చెందిన సత్యసాయి భక్తురాలు గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 356-1లో 2018లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఆ ఫ్లాట్ను స్థానికంగా ఉన్న రవీంద్ర, భారతి కబ్జా చేశారని గాయత్రి ఆరోపించారు. కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా దాడులకు దిగి బెదిరిస్తున్నారని మీడియా ముందు వాపోయారు. చాలా ఏళ్లుగా సత్యసాయి భక్తులుగా ఇక్కడికి వస్తున్నామని, ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం ఇక్కడే ఉండేందుకు ఇళ్లు కట్టుకుందామని వస్తే కబ్జా విషయం తెలిసిందని, పోలీసులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని గాయత్రి కోరారు. నేను లాంగ్ స్టాండింగ్ డివోటీ అండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా డివోటీ. నేను మీ ప్రెస్ ముందుకు ఎందుకు వచ్చానంటే, నాకు ఇక్కడ ఒక పుట్టపర్తి, మేము ఫ్రీక్వెంట్గా పుట్టపర్తికి వస్తాం, సర్వీస్ చేస్తాం, చాలా ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాము. మా నాన్నగారు వాళ్ళకి ఇల్లు కూడా ఉంది, మేము వచ్చి వెళ్తూ ఉంటాము. నేను ఒక ల్యాండ్ 2018లో ఒక ల్యాండ్ కొన్నాను. ఆ ల్యాండ్ ఇప్పుడు ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉండి చూసే కొన్నాను. బట్ అదేమైందంటే, మేము ఆ ల్యాండ్లో ఒక అతను పేపర్లో కూడా ప్రకటన ఇచ్చారు, ఇది ఎవరిదైనా అయితే వచ్చి క్లెయిమ్ చేయమని. వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి మేము 2018లో నేను లోన్ తీసుకొని, లోన్ తీరిన తర్వాత ఇవాళ ఇల్లు కట్టుకొద్దామని వస్తే అది కాస్త కబ్జా అయిపోయింది. సరే, ఎవరు కబ్జా చేశారు, ఏం చేశారని చూస్తే వాళ్ళ ల్యాండ్ ఓనర్సే ఎప్పుడో 50 years బ్యాక్ అమ్మేసిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి మా ల్యాండ్ ఇది, వాళ్ళు ఎవరో సెకండ్ బ్రదర్స్, సెకండ్ భార్య, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు ఏదో కోర్టులో వేశారట. కోర్టులో వేసి ఏదో జడ్జిమెంట్ చూపించేసి ఇది మా ల్యాండ్ అని చెప్పి మా మీద బెదిరిస్తున్నారు. మమ్మల్ని ల్యాండ్లో వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళు మా కంచు అవన్నీ డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళు వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు.